హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. పండుగ సందర్భంగా ఒక స్వీట్ చేసుకుందామండి. అది ఏంటో కాదు, ఎంతో సింపుల్గా చేసుకునే రవ్వ లడ్డు. రవ్వ లడ్డు చాలామంది చేసినప్పుడు బాగానే ఉంటుందండి, తర్వాత గట్టి పడతాయి. కానీ అలా కాకుండా ఎంతో సాఫ్ట్గా, చాలా ఈజీగా, ఎలాంటి పాకం లేకుండా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎక్కువ శ్రమ లేకుండా ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా సాఫ్ట్ అండ్ స్మూత్ రవ్వ లడ్డు ఎన్ని రోజులున్నా గట్టిపడకుండా చేసుకునే టిప్స్ చెప్తూ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి కొంచెం వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మన ఇష్టం అండి. డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా జీడిపప్పును ఫస్ట్ వేసుకొని వేయించుకుంటున్నానండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని సపరేట్గా వేటికవే వేయించుకోవాలి. అలాగే కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. రెండు ఒకేసారి వేయించుకుంటే కిస్మిస్ తొందరగా మాడిపోతుందండి. అందుకే సపరేట్గా వేయించుకోవడం వల్ల బాగా వేగుతాయి. ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఇంకా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి కాస్త వేడి కాగానే రవ్వ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ రవ్వ తీసుకుంటున్నాను. ఉప్మా రవ్వ అంటాం కదండి, ఆ రవ్వ. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎంతసేపు అయినా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్లేమ్ తక్కువగానే ఉండాలి. మనం గ్యాస్ ఎక్కువగా పెట్టి వేయించినట్టయితే తొందరగా మాడిపోతుంది, సరిగా వేగదు, కలర్ కూడా బాగా రాదు. మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే వేయించుకోవాలి. కలపడం కూడా ఆపకూడదండి. మనం కలపడం ఆగినట్టయితే కింద మాడిపోతుంది, కొంచెం నల్లగా కొంచెం తెల్లగా కనిపిస్తుంది. చూడండి ఎంత ఈవెన్గా వేగిపోయిందో. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్టయితే బాగా వేగుతుంది. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించినట్టయితే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ రవ్వ వేగడానికి 10 to 15 మినిట్స్ టైం అయినా పడుతుందండి. తర్వాత రవ్వ మొత్తం వేగిన తర్వాత 1/2 కప్ కొబ్బరి అండి. ఇది పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి అంటే మరీ పచ్చిగా వేయలేదండి. 1 డే ఫ్రిడ్జ్లో పెట్టేసి పైన బ్లాక్ అంతా తీసేసి గ్రేట్ చేసుకున్నాను. అలా అయితే మనకి తురుము బాగా వస్తుంది. పచ్చి కొబ్బరి తురిమితే వాటర్గా వస్తుంది కదండి కొంచెం. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసినట్టయితే తొందరగా డ్రై అవుతుంది మనం వేసి వేయించినప్పుడు. అలాగే బాగా గ్రేట్ చేసుకోవచ్చు. మంచిగా ఎండు కొబ్బరిలాగా పొడి పొడిగా గ్రేట్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొబ్బరి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1 కప్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నానండి. స్టవ్ ఆన్లో ఉంటే షుగర్ పౌడర్ మెల్ట్ అయిపోయి అంతా ముద్దగా అవుతుందండి. ఆ వేడికి ఈ షుగర్ పౌడర్ కరిగిపోతుంది, ఈజీగా కలిసిపోతుంది. ఇలా అదే ప్యాన్లో కలపడం వల్ల ప్యాన్కు ఉండే వేడి, రవ్వ వేడి వల్ల షుగర్ రవ్వలో కలిసిపోతుంది. మనం వేడి చేసినట్టయితే ముద్దగా అవుతుందండి. అలా అవ్వడం వల్ల రవ్వ లడ్డు బాగా రాదు. తర్వాత ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలాచీ పౌడర్, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. షుగర్ పౌడర్ ప్లేస్లో షుగర్ వేసుకోవాలంటే 3/4 కప్పు వేసుకోండి. ఇలా అంతా కలిసిన తర్వాత 1/2 కప్పు కొంచెం వేడిగా ఉన్న పాలు వేసానండి. ఇలా పాలు వేయడం వల్ల షుగర్ కొంచెం మెల్ట్ అవుతుంది, రవ్వకి అంత షుగర్ పడుతుంది, లడ్డు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి మిల్క్ అంతా కలిసిపోయింది. ఇలా మిల్క్ పోసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకోండి. మిల్క్ అంతా రవ్వకి పడుతుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కానీ 3 టేబుల్ స్పూన్ కానీ మీ ఇష్టం అండి. నెయ్యి ఎంత వేసినా బాగానే ఉంటుంది. నెయ్యి వేసుకొని మీకు కావాల్సిన సైజులో ఇలా లడ్డు చేసుకోండి. అయితే మనం పాలు వేసి కలిపి పక్కన పెట్టినప్పుడు మీకు కాస్త గట్టిగా అనిపిస్తే ఇంకాస్త పాలు వేసుకోవచ్చండి. ఆ పాలు మొత్తం రవ్వ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా రవ్వ లడ్డు చేసుకున్నామో. ఇంతే ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గట్టిగా కాకుండా రాళ్ళలా కాకుండా ఈజీగా సాఫ్ట్గా చేసుకోవచ్చు.
ఇందులో మనం యూజ్ చేసినవి కూడా హెల్దీ ఐటమ్సే కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ. ఇలా ఫాస్ట్గా అండ్ సింపుల్గా చేసుకునే లడ్డూలని చేసి పెట్టేస్తే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తారు. పిల్లలకి స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ స్వీట్స్ని ఇలా హెల్దీగా చేసి పెట్టినట్టయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మనం వేసిన మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. షుగర్ కానీ కోకోనట్ కానీ